టీ పీపుల్ అందరూ ఎట్లున్నారు, బాగున్నారా? నేను మీ శ్రవంతి, నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరికి కూడా నా వీడియోస్ అన్నీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చినట్లయితే మాత్రము డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఈ ఛానల్లో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి, జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ యాజ్ వెల్. సో ఈరోజు వీడియో వచ్చి నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. అది నన్ను చాలామంది అడుగుతున్న రిక్వెస్టెడ్ వీడియో కూడా, లైక్ ఎస్పెషల్లీ ఎంఎస్ స్టూడెంట్స్ కానీ అట్లాగే ఎవరైతే టెక్నాలజీ చేంజ్ అవ్వాలనుకుంటున్నారో, ఈవెన్ దో ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్, వాట్ టెక్నాలజీ బాగుంటుంది, ఏ టెక్నాలజీకి చేంజ్ అవ్వచ్చు అనేవి టాప్ 5 కోర్సెస్ ఇన్ సాఫ్ట్వేర్, దాని గురించి నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. అండ్ అట్లాగే నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను జాబ్ టిప్స్ గురించి మాట్లాడాను, ఎట్లా మీరు ఈజీగా జాబ్ క్రాక్ చేయొచ్చు అనేది. సో ఆ వీడియో కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుద్ది అనుకుంటున్నాను. ఈ డిస్క్రిప్షన్లో పెట్టాను ఆ వీడియో కూడా లింక్, యూ కెన్ గో అండ్ వాచ్ దట్ అవుట్ యాజ్ వెల్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ డేటా ఇంజనీరింగ్. యా, నేను ఎవరైతే తెలుసో వాళ్ళందరికీ కూడా తెలుసు, నేను డేటా ఇంజనీరింగ్ మీద వర్క్ చేస్తున్నాను చాలా ఇయర్స్ నుంచి కూడా. ఐఎమ్ ఏ డేటా ఇంజనీర్ టు. సో డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఎందుకు అది అంత ఇంపార్టెంట్ అండ్ ఎందుకు అంత శాలరీస్ ఉంటాయి, అట్లాగే ఎందుకు అన్ని జాబ్స్ కూడా ఉంటాయి అంటే, ఎనీ ఆర్గనైజేషన్ ఇఫ్ యూ సీ, డేటా ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ టు టేక్ అ డెసిషన్ అన్నట్టు. ఎట్లా అంటే బిజినెస్ డెసిషన్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం సింపుల్గా ఒక బ్యాంకింగ్ దాని గురించి మాట్లాడినాం అనుకోండి, ఒకవేళ ఏటీఎంస్ ఎక్కడ పెడితే బాగుంటుంది, రైట్, ఏ లొకేషన్లో పెడితే బాగుంటుంది. అదర్వైజ్ ఇప్పుడు మనం రీటైలర్స్ గురించి మాట్లాడినాం అనుకోండి, రికమెండేషన్స్, మీరు ఒక ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేస్తున్నారు, సో నీకు ఏ ప్రోడక్ట్ అదర్ ప్రోడక్ట్ రికమెండ్ చేస్తే ఆ ప్రోడక్ట్ నువ్వు ఇంట్రెస్టింగ్గా కొనుక్కుంటావు, సో దట్ వాళ్ళ బిజినెస్ గ్రో అవుతుంది కదా. సో ఇవన్నిటికీ కూడా మెయిన్ కావాల్సింది ఏంటంటే డేటా. సో దట్ ఈస్ ద రీజన్ వై ఆల్మోస్ట్ ఫ్రమ్ పాస్ట్ 3 years ఐ కుడ్ సే డేటాకి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ వై చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, డేటా ఇంజనీరింగ్ ఆపర్చునిటీస్. సో వీ కాల్ ఇట్ యాజ్ బిగ్ డేటా. అండ్ ఇనీషియల్గా ఏంటి, హడూప్ వస్తే సరిపోతుండే, హడూప్ అని. బట్ ఇప్పుడు ఏంటి, హడూప్, స్పార్క్, అట్లాగే చాలా స్ట్రీమింగ్. సో బేసిక్గా ఏంటంటే మనకు రావాల్సింది బిగ్ డేటా టెక్నాలజీస్ వస్తే డేటా ఇంజనీర్గా యూ కెన్ వర్క్ అన్నట్టు. ఫస్ట్ అండ్ థింగ్ రావాల్సింది సీక్వెల్, బికాజ్ ఈవెన్ వెన్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ ద బిగ్ డేటా ఆల్సో సిమిలర్ టు ద సీక్వెల్, మీకు హైవ్ క్వైరీస్ అని ఉంటాయి, స్పార్క్ సీక్వెల్ అని ఉంటుంది. బట్ దేనికైనా కూడా ఫండమెంటల్ వచ్చేసి సీక్వెల్. సో యూ నీడ్ టు హ్యావ్ అ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ అబౌట్ ద సీక్వెల్. అట్లాగే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మనకు పక్కా రావాలి. దాంట్లో ఉన్నది ఏంటి, పైథన్ బాగా యూజ్ చేస్తున్నారు ఈ కాలంలో. సో పైథన్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ యూనో థింగ్ డేటా ఇంజనీర్కి రావాల్సిన దాంట్లో కూడా సీక్వెల్తో పాటు. అండ్ అవి కాకుండా అయితే మీకు ఇంకా మిగతా టెక్నాలజీస్ కూడా ఉన్నాయి, హడూప్ అని, స్పార్క్ అని, అట్లాగే కాఫ్కా, ఇంకా మల్టిపుల్ కోర్సెస్ ఉన్నాయి. నేను ఇన్ డెప్త్ వెళ్ళిన కొద్దీ నేను చెప్తూ ఉంటాను మీకు. బట్ రైట్ నౌ ఇప్పుడు ఈ శాలరీస్ కానీ ఓపెనింగ్స్ కానీ చూస్తే ఎనీ కంపెనీస్లో మల్టిపుల్ డేటా ఇంజనీర్ పొజిషన్స్ ఓపెన్ ఉన్నాయి. అండ్ ఎస్పెషలీ ఫర్ ఎంఎస్ స్టూడెంట్స్కి కానీ, లేదు అని అంటే ఎవరైతే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి కానీ డేటా ఇంజనీరింగ్ ఈజ్ ద బెస్ట్ ఫీల్డ్ ఐ కుడ్ సే, బికాస్ ఆఫ్ ద మల్టిపుల్ ఆపర్చునిటీస్, బికాస్ ఆఫ్ ద గ్రోత్ ఏదైతే ఉందో దానికి మీరు ఫ్యూచర్లో కూడా ఇట్ ఈస్ నాట్ లైక్ ఇయర్ ఆర్ 2లో వెళ్ళిపోతున్న టెక్నాలజీ కూడా కాదు, ఇట్లా లాంగ్ రన్లో కూడా సస్టైన్ అయిన టెక్నాలజీస్ ఉంది. సో దీనికి దిస్ ఇస్ ద బెస్ట్ కోర్స్ ఐ కుడ్ సే. యాజ్ ఐ సెడ్, దీనికి శాలరీస్ చూసినట్టయితే మనకి లొకేషన్ వైజ్ ఉంటాయి, యాజ్ యూ ఆల్ నో. ఎందుకంటే ఇప్పుడు నేను కాలిఫోర్నియాలో చూస్తే మినిమమే మనకు 140sలో ఉంటుంది. బట్ మిగతా లొకేషన్స్ లైక్ వెస్ట్ ఏమంటారు, ఇటు మిడ్ వెస్ట్లో చూస్తున్నారనుకోండి, మిడ్ వెస్ట్లో నీకు 110 నుంచి స్టార్ట్ అవుతాయి, 110,000 పర్ యానం. సో బేస్డ్ ఆన్ ఏమంటారు లొకేషన్ వైజ్ కానీ అట్లాగే మన క్యాపబిలిటీస్ వైజ్ కానీ ఉంటుంది. సో but if you wanted to change, this is the one of the course which I strongly recommend you guys to go and check it out. And the second technology ఏదైతే పాపులర్ ఉందో అది వచ్చేసి డెవాప్స్ ఇంజనీర్ రోల్స్. అండ్ ఇప్పుడు కంపెనీస్లలో ఎట్లా అయితే మల్టిపుల్ డేటా ఇంజనీర్ పొజిషన్స్ ఉంటున్నాయో అట్లాగే డెవాప్స్ ఇంజనీర్ రోల్స్ కూడా ఉంటున్నాయి. అండ్ ఏం నేర్చుకోవాలి అండ్ ఎవరికి సూట్ అవుతుంది ఆ డెవాప్స్ ఇంజనీర్ రోల్స్ అని అంటే, ఒకవేళ మీరు ఎర్లియర్ ఎక్కడైనా వర్క్ చేస్తూ ఉన్నట్టయితే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఎక్స్పీరియన్స్ కానీ,
అట్లాగే ఆరకిల్ DBA ఎక్స్పీరియన్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ DBA ఎక్స్పీరియన్స్ ఇఫ్ యూ హ్యావ్, అది వాళ్ళు డెవాప్స్ ఇంజనీర్గా రావడానికి చాలా ఈజీ కూడా అవుతుంది అన్నట్టు. అట్లాగే ఈవెన్ దో ఇఫ్ యూ గైజ్ ఆర్ క్వైట్ న్యూ టు ఏమంటారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఉన్నా కూడా కొన్ని కోర్సెస్ నేర్చుకోగలిగితే యూ కెన్ బికమ్ అ బెటర్ డెవాప్స్ ఇంజనీర్. అవేంటి? చెఫ్, పప్పెట్, యాన్సిబుల్, జెంకిన్స్, CI/CD పైప్లైన్స్ అన్నట్టు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏ కంపెనీలో చూసినా కూడా అన్నీ ఆటోమేట్ చేస్తున్నారు. మనం ఎట్లా అయితే డెవలప్మెంట్ కోడ్ అంతా డెవ్ సిస్టమ్స్లో చేసి దాన్ని కోడ్ ప్రమోట్ చేస్తూ ఉంటాం ప్రొడక్షన్కి, దానికి ఎట్లా చేస్తూ ఉంటాము అంటే ఆటోమేషన్స్ కూడా అవుతూ ఉంటాయి త్రూ CI/CD పైప్లైన్స్ అని చెప్పేసి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్స్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్స్. సో దానికి డెవాప్స్ ఇంజనీర్ ఈజ్ వెరీ వెరీ కీ పర్సన్ ఫర్ దాట్, CI/CD పైప్లైన్స్ డెవలప్ చేసుకోవడానికి కానీ దేనికైనా కూడా. అందుకనే ఇప్పుడు ఏ ప్రాజెక్ట్లో చూసినా కూడా మనకు డెవాప్స్ ఇంజనీరింగ్ టీమ్ ఉంటుంది. సో దాట్ ఈజ్ ఆల్సో అనదర్ టాప్ నాచ్ టెక్నాలజీ. అండ్ డెవాప్స్ ఇంజనీర్ సాలరీస్ కూడా చాలా బాగుంటాయి. మీకు ఇప్పుడు చూసినట్టయితే మిడ్ వెస్ట్లో కానీ లేదు అని అంటే మీకు ఐ కుడ్ సే దట్ 110K ప్లస్ ఫుల్ టైమ్ సాలరీస్ ఉంటాయి విత్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. అండ్ అట్లాగే మనకి కాలిఫోర్నియా సైడ్ కానీ ఇటు సైడ్ చూసినట్టయితే మీకు ఆల్మోస్ట్ 140 వరకు 140 నుంచి కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఐ కుడ్ సే దట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ నాచ్ స్కిల్ డెవాప్స్ ఇంజనీర్. ఇంకా కొంతమంది అడుగుతూ ఉంటారు ఎట్లా అంటే ఐ డోంట్ వాంట్ టు డూ కోడింగ్, నేను ప్రోగ్రామింగ్ చేయను ఎక్కువగా, హ్యాండ్స్ ఆన్ లైక్ జావా డెవలప్మెంట్ కానీ .NET కానీ ఇట్లాంటివి చేయను, సో మాకు ఇట్లాంటిది ఇది సూట్ అవుతుంది టెక్నాలజీ అంటే ఐ కుడ్ సే దట్ స్లైట్గా కంపేర్ చేస్తే మీకు వేరే టెక్నాలజీస్ కంటే కూడా డెవాప్స్ ఇంజనీర్స్కి స్లైట్ పర్సంటేజ్ ఆఫ్ ఇట్లా డెవలప్మెంట్ కోడింగ్ ఇంతగా ఉండదు అన్నట్టు. మిగతా జావా డెవలపర్స్ కోడ్ చేస్తున్నంతగా డెవాప్స్ వాళ్ళు అంత కోడ్ డెవలప్మెంట్ అంతగా ఉండదు. ఎందుకంటే ఈవెన్ స్క్రిప్ట్స్ బాగా యూజ్ చేస్తారు. నీకు షెల్ స్క్రిప్ట్స్ కానీ లేదంటే యాన్సిబుల్ స్క్రిప్ట్స్ అని అట్లాంటి స్క్రిప్ట్స్ బాగా యూజ్ చేస్తుంటారు. స్క్రిప్టింగ్ నాలెడ్జ్ ఈజ్ మ్యాండేటరీ దాన్ ది ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా కానీ అట్లాంటి దానికంటే కూడా డెవాప్స్ ఇంజనీర్కి. ది థర్డ్ ఇంపార్టెంట్ టెక్నాలజీ చాలామంది నేర్చుకుంటున్నది అట్లాగే మూవ్ అవ్వాలనుకుంటున్నది కూడా చూస్తే క్లౌడ్ ఇంజనీర్స్. బికాజ్ రీసెంట్గా ఇట్ ఈస్ లైక్ ఐ కుడ్ సే ఫ్రమ్ పాస్ట్ 2 years ఆర్ సో లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ మైగ్రేటింగ్ దేర్ కోడ్ టు క్లౌడ్ అన్నట్టు. వాళ్ళ అప్లికేషన్స్ కానీ ఏదైనా కూడా క్లౌడ్కి మూవ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆపరేషనల్ కాస్ట్ అనేది బాగా రిడ్యూస్ అవుతూ ఉంటుంది. మనం సపరేట్గా కంపెనీ వాళ్ళు మళ్ళీ ఒక IT టీమ్ని పెట్టుకొని సిస్టమ్స్ వేసుకొని మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. క్లౌడ్ అనుకోండి ఇట్ ఈస్ మచ్ ఈజియర్ టు మెయింటైన్. సో అందుకే స్మాల్ కంపెనీస్ దగ్గర నుంచి కూడా బిగ్ కంపెనీస్ వరకు మనకి క్లౌడ్ టెక్నాలజీస్ బాగా యూజ్ చేస్తున్నారు. సో దానికి ఏం టెక్నాలజీస్ రావాలి క్లౌడ్ ఇంజనీర్ కంటే? there are 3 important clouds right now. One is like AWS. AWSలో ఏముంటాయి మనకి? AWS కీ స్కిల్స్ వచ్చేసి మీరు ఎట్లా డేటాని ఎట్లా స్టోర్ చేస్తున్నారు S3 బకెట్స్, అండ్ అట్లాగే డేటా ప్రాసెసింగ్ ఎట్లా చేస్తున్నారు EMR కానీ EC2s కానీ, అట్లాగే లాగ్స్ ఎట్లా చూస్తున్నారు, క్లౌడ్ వాచ్ కాంపోనెంట్స్, ల్యాండాస్, ఇట్లా కొన్ని స్పెసిఫిక్ కీ ఏరియాస్ ఉంటాయి AWS అయితే. అండ్ అట్లాగే AWS ఇంజనీర్తో పాటు క్లౌడ్ ఇంజనీర్తో పాటు there are 2 more cloud engineers. One is the GCP. GCP is also a lot of companies are setting up the GCP clouds right now. Google Cloud Storage కానివ్వండి, లేదంటే మనకి PubSub, ఇంకా చాలా కాంపోనెంట్స్ ఉంటాయి, BigQuery అని చెప్పేసి, ఇంకా మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉన్నాయి మీకు గూగుల్ క్లౌడ్లో కూడా. మీరు అవి కూడా నేర్చుకుంటే ఈవెన్ యూ కెన్ బికమ్ GCP ఇంజనీర్ ఆల్సో అవ్వచ్చు. దాంతోపాటు థర్డ్ ఇంపార్టెంట్ క్లౌడ్ వచ్చేసి అజ్యూర్ క్లౌడ్. సో అజ్యూర్ క్లౌడ్ కూడా చాలా దాంట్లో యూజ్ చేస్తున్నారు కంపెనీస్లో. ఎట్లా అంటే మీకు అజ్యూర్ డేటాబ్రిక్స్ అని చెప్పేసి, ఇంకా అట్లాగే అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ, ఇంకా సినాప్స్ డేటా వేర్ హౌస్, అట్లా కొన్ని స్పెసిఫిక్ కీ కాంపోనెంట్స్ ఉన్నాయి. అవి నేర్చేసుకుంటే దెన్ యూ కెన్ బికమ్ క్లౌడ్ ఇంజనీర్ అన్నట్టు. ఎనీ ఆఫ్ దీస్ మీకు ఏంటంటే ఒక్కటి నేర్చుకున్నారనుకోండి మిగతావి కూడా మోర్ ఆర్ లెస్ అట్లాగే ఉంటాయి. అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక దాని గురించి నేర్చుకుర్రు, ఒక స్టోరేజ్ గురించి, మిగతా స్టోరేజ్ కూడా కమాండ్స్ వేరు ఉంటాయి బట్ ఇంటర్నల్ మెకానిజమ్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి సిమిలర్. అట్లీస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఆఫ్ విత్ క్లౌడ్ ఇంజనీర్ ఐ కుడ్ స్ట్రాంగ్లీ సే దట్ AWS కొంచెం ఎక్కువ పొజిషన్స్ ఉన్నాయి కంపారిటివ్లీ. అండ్ అట్లాగే రీసెంట్గా బాగా పికప్ చేసుకుంటుంది GCP కూడా. అజ్యూర్ అయితే నడుస్తూనే ఉన్నాయి చాలా
ఆల్మోస్ట్ మోర్ దెన్ 2 years నుంచి కూడా అజిర్ నడుస్తూనే ఉంది. సో ఇవి నేర్చుకున్నట్టయితే మీకు చాలా ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. సర్టిఫికేషన్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఫర్ క్లౌడ్ ఇంజనీర్స్. బాగా అడుగుతున్నారు క్లౌడ్కి ఎట్లా అంటే AWS సర్టిఫైడ్ ఇంజనీర్స్ అనేసి అట్లా కొన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అవి కూడా మీరు సర్టిఫికేషన్స్ కూడా చేయగలిగితే మీ రెజ్యూమ్ ఇంకా కొంచెం వెయిట్ ఎక్కువ అయ్యి దెర్ ఆర్ లాట్ మోర్ ఆపర్చునిటీస్ యూ కెన్ గ్రాబ్ ఇట్ అన్నట్టు. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఎట్ ద క్లౌడ్ దెన్ బెటర్ టు డూ ది సర్టిఫికేషన్స్ ఆల్సో. అండ్ అట్లాగే ఏదైతే మీరు రిసోర్సెస్ చదువుకోవడానికి, టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవడానికి స్పెసిఫిక్గా మీరు AWS అంటే మీకు aws.amazon.comలోకి వెళ్ళి మీరు ఒక శాంపిల్ ఏమంటారు క్లౌడ్ ఇన్స్టెన్స్ తీసుకొని మీ అంతటా మీరు కూడా కొంచెం హ్యాండ్స్ ఆన్ యూ కెన్ మేక్ యువర్ హ్యాండ్స్ డర్టీ అండ్ యూ కెన్ డూ అ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఆల్సో మీరు చేసుకోవచ్చు. సేమ్ థింగ్ విత్ GCP కానీ అజ్యూర్ కానీ ఇవన్నీ కూడా ఫ్రీ ట్రయల్స్ కూడా ఉంటాయి. యూ కెన్ ఈవెన్ గెట్ ఎ ఫ్రీ ట్రయల్ అండ్ do some practice on that to get a better understanding about that. So that is the third course which I wanted to bring to you guys. Fourth technology మనం డిస్కస్ చేయబోతుంది Salesforce CRM. that is also another I could say popular one. that means చాలా మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఈవెన్ నేను రీసెంట్ టైంలో కానీ ఒక లాస్ట్ ఒక 1-2 years నుంచి చూస్తున్న దాంట్లో అపార్ట్ ఫ్రమ్ దీస్ డేటా రిలేటెడ్ జాబ్స్, క్లౌడ్ రిలేటెడ్ జాబ్స్ కాకుండా చూస్తున్న అదర్ టెక్నాలజీస్లో Salesforce CRM ఇస్ ది అదర్ పాపులర్ టెక్నాలజీ నేను చూస్తుంది. అండ్ ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ద Salesforce CRM, ఐ కుడ్ సే ఇట్ హ్యాస్ బీన్ దేర్ ఫ్రమ్ మోర్ దెన్ 5 years నుంచి కూడా జనాలు జాయిన్ అవుతూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు Salesforce మీద. అయితే మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి Salesforce CRM. అండ్ మనకి రావాల్సింది కూడా దాంట్లో కూడా Salesforce అడ్మిన్ ఉంది, బట్ ఇట్ డజంట్ హ్యావ్ మచ్ ఆపర్చునిటీస్. బట్ Salesforce డెవలపర్ ఈస్ ది వన్ విచ్ హ్యాస్ మోర్ జాబ్స్ ఓపెనింగ్స్ కానీ దాంట్లో ఉన్నాయి. సో దానికి మీరు అపెక్స్ అనేది లాంగ్వేజ్ అది నేర్చుకొని చేస్తూ ఉంటారు Salesforce ది. అది కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దట్ ఈస్ ది అదర్ టెక్నాలజీ. ద లాస్ట్ టాప్ 5 courses is data science, which is not the least even though it is last. Data science is very hot skill in the market. ఎట్లా అంటే మనకి ఇప్పుడు డేటా సైన్స్ బ్రాడర్ అంబ్రెల్లా కింద ఈవెన్ లైక్ మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ దోస్ ఆర్ ఆల్ హాట్ స్కిల్స్ అన్నట్టు మార్కెట్లో. బట్ థింగ్ ఏంటంటే మనకి మోర్ కైండ్ ఆఫ్ స్టాటిస్టికల్ నాలెడ్జ్ కూడా రిక్వైర్డ్ అన్నట్టు. ప్రోగ్రామింగ్ మీరు ఎట్లా అయితే ప్రోగ్రామ్స్ అట్లా చేస్తారో దాంతోపాటు స్టాటిస్టిక్స్ కూడా ఇంపార్టెంట్ దీనికి. ఎందుకంటే నేను చూసిన వాళ్ళలో డేటా సైంటిస్ట్లో పీపుల్ ఆర్ హైరింగ్ మోర్ పీపుల్ ఫ్రమ్ PhDs ఇన్ స్టాటిస్టిక్స్ అట్లా ఉన్న వాళ్ళని కూడా చూస్తున్నాను. అండ్ దీనికి వచ్చేసి మీకు హయ్యెస్ట్ సాలరీస్ ఉంటాయి అన్నిటికంటే ఎక్కువగా. అండ్ దాంతోపాటు టెక్నాలజీస్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే పైథన్ బాగా యూజ్ చేస్తారు డేటా సైన్స్కి. పైథన్ కానివ్వండి, లేదంటే R యూజ్ చేస్తారు. దాంతోపాటు ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ కూడా వీళ్ళు బిల్డ్ చేస్తూ ఉంటారు. ట్రైన్ ద మోడల్స్ చాలా ఉంటాయి. ఎట్లా అంటే మనకి లీనియర్ రిగ్రెషన్ అని, ఇంకా ర్యాండమ్ ఫారెస్ట్ అని, డిఫరెంట్ టైప్ ఆఫ్ అల్గారిథమ్స్ కూడా ఉంటాయి. ఇట్ ఈస్ లైక్ అ వెరీ 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 ఇంట్రెస్టింగ్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ వాజ్ అ డీపర్ సబ్జెక్ట్ ఆల్సో. అండ్ అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇఫ్ యూ గైజ్ ఆర్ లైక్ ఇప్పుడే మీరు మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు అంటే MS అయిపోయి కానీ, లేదంటే మీ బ్యాచిలర్స్ డిగ్రీ అయిపోయి కానీ జాబ్ కోసం చూస్తున్నప్పుడు డేటా సైన్స్ ఓపెనింగ్స్ కంటే కూడా ఐ ప్రిఫర్ ETL డేటా ఇంజనీర్ ఓపెనింగ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. బట్ ఈజీగా కూడా క్రాక్ చేయొచ్చు ఆ జాబ్స్ దెన్ ది డేటా సైన్స్ జాబ్స్. బట్ ఇఫ్ యూఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ అండ్ ప్యాషన్ ఉంది అనుకోండి మీకు ఇట్లా మంచిగా AI మీద కానీ, లేదంటే మెషిన్ లెర్నింగ్ మీద కానీ అట్లాంటిది, అండ్ దిస్ ఈస్ ది అదర్ టాప్ నాచ్ స్కిల్ విచ్ యూ కెన్ కాన్సన్ట్రేట్ టు లెర్న్ యాజ్ వెల్. అండ్ మీరు డేటా సైంటిస్ట్ సాలరీస్ చూస్తే మీకు మినిమం సాలరీసే మీకు 160,000 పర్ యానం ఉంటాయి. సో దట్ ఈస్ అ టాప్ నాచ్ టెక్నాలజీ ఆల్సో సాలరీస్ వైజ్ కానీ. ఈవెన్ ద వర్క్ వాట్ దే డూ కూడా ఎక్స్ట్రీమ్ యూస్ఫుల్ టు ఎండ్ యూజర్స్కి కానీ ఎవరికైనా కూడా అది ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ కోర్స్ యాక్చువల్గా మీరు నేర్చుకోవాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే. సో దీస్ ఆర్ ఆల్ ది టాప్ 5 skills
అండ్ ఐ హోప్ అట్లీస్ట్ యూ గెట్ సమ్ ఐడియా అబౌట్ మీరు నెక్స్ట్ వేసే స్టెప్, మీరు నెక్స్ట్ జాబ్ షిఫ్ట్ అవుతున్నప్పుడు ఏ టెక్నాలజీ చేస్తే బాగుంటుంది అన్నదానికి ఐ వాంటెడ్ టు go over these things. I'm sure this video is useful for at least some of people. Some of you like my content, and we'll see you in the next video. Until then, bye bye.